ఏదైతే ఉద్యోగ సంఘాలకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు సంబంధించి సమస్యలకు సంబంధించి మాజీ ఉద్యోగ సంఘాల నేతలు ఒక కమిటీ అయితే ఫామ్ చేశారు. ఆ కమిటీకి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న ఏంటి కొత్త కమిటీ వేసారు అంటే ఇంకేంటి గవర్నమెంట్లో ఉన్నాం అనుకుంటారా లేకపోతే కమిటీతో ఏం చేద్దాం అనుకుంటారు? ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నాం. మరి ఆనాడు కూడా మేము సంఘాలు పెట్టినాం. ఆనాడు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టినాం. తర్వాత పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది. పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా కో చైర్మన్గా ఉన్నాం, కన్వీనర్గా ఉన్నాం, అధికార ప్రతినిధిలో ఉన్నాం. రాష్ట్రం గురించి కొట్లాడి ఆనాడు జైలు కూడా పోయినాం, జైల్లో కూడా ఉండొచ్చినాం. మరి ఆనాడు అడగలేదే. ఆనాడు ఈ రాష్ట్రం గురించి కొట్లాడినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో అనేక సమస్యలు పరిష్కారం చేసినాం. మొదటి పీఆర్సీ గంట లోపల 43% ఇప్పించినాం. రెండవ పీఆర్సీ అర్ధగంట లోపల 30% ఇప్పించినాం. 40,000 మందికి నెలలో ప్రమోషన్ ఇప్పించినాం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 30% పీఆర్సీ ఇప్పించినాం. గ్రూప్ 1 ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీ అయితే ఇతర రాష్ట్రాల వాళ్ళు వస్తారని చెప్పి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ప్రభుత్వంతో మాట్లాడి 90% స్థానికులకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేసినాం. చాలా చేసినాం. చేస్తే మరి కేసీఆర్ మీద ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారు ఉద్యోగ సంఘాలు? తర్వాత రిజల్ట్లు వచ్చినాయి, ఎలక్షన్ తర్వాత రిజల్ట్ కూడా మీరు చూస్తారు. ఇప్పుడున్న ఉద్యోగ సంఘాల నేతలు కూడా చెప్తున్నారు, గతంలో పనిచేసిన మా ఉద్యోగ సంఘాల నేతలందరూ కేసీఆర్ దగ్గర వాళ్ళ పనులు చేయించుకున్నారు తప్ప ఉద్యోగులకు ఏం చేయలేదు అని చెప్పి ఆరోపిస్తున్నారు. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే అన్నోళ్ళు ఎవరైనా రాజకీయ పార్టీలలో అంటేనేమో సమైక్యవాదులు, ఆంధ్ర బీజాలు ఉన్నోళ్ళు, ఆంధ్ర మూలాలు ఉన్నోళ్ళు మాట్లాడతారు, తెలంగాణ వద్దనుకో మాట్లాడతారు. అసలు సిసలను అయితే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఆశ్చర్యపోయారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ల గురించో జీతాల గురించి చేస్తారు కానీ ఉద్యోగస్తులు సకల జనుల సమ్మె సహాయ నిరాకరణ ఉద్యోగుల గురించి చేసినామా? 14F రాగానే ఉద్యమం స్టార్ట్ చేసినాం. మొదటిసారిగా మేము సిద్దిపేట గర్జన నుంచి మొదలుకుంటే సంసద్ యాత్ర సాధారం లక్షల మందితో చేసినాం. ఎందుకు చేసినాం? ఏం ఏజెండా? రాష్ట్రం కావాలని చెప్పి. జైల్లో ఉండొచ్చిన నేను ఏమిటి గురించి చేసినాం? ఎందుకు కట్టిన జైల్లో? తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినందుకు. రాష్ట్రం తెచ్చిన వాళ్ళం మేము, రాష్ట్రం సాధించుకున్న వాళ్ళం మేము. ఆనాడు ఎన్నో చేయించినాం. కొన్ని తప్పిదాలు జరిగినాయి, అధికారుల తప్పిదాల వల్ల కొన్ని ఇబ్బందులు అయినాయి. మాకన్నా ఎక్కువ డిమాండ్ చూపించారు. నెల రోజులలో పాత పెన్షన్ విధానం చేస్తామన్నారు, 6 నెలల్లో పీఆర్సీ ఇస్తామన్నారు, 6 నెలల్లో మొత్తం చేస్తామన్నారు, 5 DL నిమిషంలో నెల రోజుల్లో 5 DL ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు దాదాపు అయింది. ఏమి ఇచ్చిండ్రు? ఏం సాధించిండ్రు? మరి ఇప్పుడు ఎవరేం సాధించిండ్రు చెప్పండి? మేము చేయలేదు కదా. మాకన్నా ఎక్కువ ఏం చేసిండ్రు చెప్పండి? మాకన్నా ఎక్కువ ఏం ఒరగబెట్టిండ్రు? ఈ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి? మేము చేయించినామని చెప్తాం, చేయించినామని చెప్తున్నాం. ఒక గంట లోపల ఎన్నడూ పీఆర్సీ ఇవ్వలే. 42% పడుతుంది, 43 ఎవరు ఇవ్వలే. ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు కానీ ఎంతోమంది చేసినాం. మాకన్నా ఎక్కువ చేస్తున్నందుకు, మాకన్నా ఎంతో జరుగుతున్నందుకు చేసింది. ఏనాడు కూడా ఆనాడు ముఖ్యమంత్రి ఇట్లా ఉద్యోగులని ఇట్లా మాట్లాడలే. నేను ఏమి ఇయ్యను, కాచుకొని తినండి, నన్ను చంపుకోండి, నేను ఏం చేస్తే ఇయ్యనని అనలే. ఇప్పుడున్న ఉద్యోగ సంఘాలు చెప్తున్నారు, చాలా గొప్ప చెప్తున్నారు. అప్పుడు కనీసం 1వ తారీఖు జీతాలు రాలేదు, ఇప్పుడు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. ఈ ముఖ్యమంత్రిని స్వేచ్ఛగా కలుస్తున్నాము. గత 10 ఏళ్ళుగా కనీసం లంచ్ టైంలో మేమన్నా చిన్న నిరసన ప్రోగ్రాం పెట్టుకుంటే కూడా మాకు పర్మిషన్ రాలేదు. ఇప్పుడున్న ఈ మాజీ ఉద్యోగ సంఘాల నాయకులు ఇవన్నీ గుర్తులేవా అని అడుగుతున్నారు. నేను వాళ్ళకి సమాధానం చెప్పాను. సరే వాళ్ళు ఏం సాధిస్తారో ఉద్యోగులు చూస్తారు. వాళ్ళు అన్నాను, వాళ్ళ గురించే మేము పెట్టింది కూడా. వాళ్ళకు అండగా ఉండడానికే ఉద్యోగులకు గట్టిగా మేము వెనకాల బ్యాక్ సపోర్ట్ ఉండి ఉద్యోగుల సమస్య తీర్చడానికి మేము పెడుతున్నాము. ఎవరైనా ఏమనంటే వాళ్ళ విద్యుత్తుకు మేము వదిలేస్తాము. ఇవాళ మేము చేసినాము, మాకన్నా ఎక్కువ వాళ్ళు కూడా చేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఇప్పుడున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు వాళ్ళకి మేము సపోర్ట్ ఉండి సపోర్ట్ చేస్తాము. అవసరం అనుకుంటే మీరు ఏం సపోర్ట్ అవసరం లేదు, మేమే ఇవన్నీ ఇస్తాం. మీరు 43 ఇప్పించారు కదా, మేము 50% ఖచ్చితంగా 50% పీఆర్సీ ఇప్పిస్తాం. ఉద్యోగులను అందరినీ కూడా పాత పెన్షన్ విధానం మేము తీసుకొస్తాం. 5 DL అధికారుల చర్చతో చేసి, ముఖ్యమంత్రి అవసరం లేదు, మంత్రులు అవసరం లేదు, అధికారులతో చర్చ చేసి 5 DL ఇప్పిస్తాం. ఇవన్నీ చేస్తామంటే మాకు సంతోషం. వాళ్ళు మా వాళ్ళే, వాళ్ళకు సపోర్ట్ కావాలంటే చేస్తాం. వాళ్ళు కోరుకోకుండా మేము, మా ఉద్యోగులు చాలామంది ఉన్నారు, మేము బయట నుంచి చేస్తాం. ఇప్పుడు 2 JACలు ఉన్నాయి, ఎవరు అంతా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మేము పెన్షనర్స్ను, కాంట్రాక్ట్ ఉద్యోగులను, అందులో వాళ్ళకు కొన్ని పరిమితం ఉన్నాయి. ఒక్కొక్క JAC కొంత పరిమితం ఉన్నాయి. మాకు పరిమితం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారు, ఆర్టీసీ ఉంటుంది, సింగరేణి ఉంటుంది. అందరికీ తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడిన సంఘాలకు
తెలంగాణ రాష్ట్రం కావాలని త్యాగం చేసిన వ్యక్తులకు మీ కమిటీ అండగా ఉంటుంది. ఏం చేస్తారు కమిటీ? భవిష్యత్తులో ఏమన్నా మంత్రుల కమిటీ ఒకటి వేసిర్రు, నిన్నగాక మొన్న అధికారుల కమిటీ వేసిర్రు. ఈరోజు అధికారుల కమిటీస్ కూడా లాస్ట్ డేట్. కలుస్తారా మరి అధికారులను కానీ లేకపోతే మంత్రులను కానీ ఏమైనా కలిసి చెప్తారు మీ ప్రాబ్లమ్స్ కానీ? మేము మొదలు చెప్పినాము, ముఖ్యమంత్రి డైరెక్ట్గా మాట్లాడాలని చెప్పినాము. మంత్రుల కమిటీ వేసినాక మన అధికారుల కమిటీ పనిచేయదని చెప్పినాము. వాళ్ళకి ఏం పవర్స్ ఉన్నాయని చెప్పినాము. అయినా కమిటీ వేసినారు. సరే, కమిటీ సక్సెస్ చేస్తే మేము సంతోషం హర్షిస్తాం. బయట నుంచి ఈ డిమాండ్లు పరిష్కారం చేస్తే మా ఉద్యోగులు పెన్షనర్స్ సంతోషపడితే మేము బయట ఉండి ప్రభుత్వాన్ని హర్షిస్తాం. కానీ ఇవన్నీ ఉట్టి కాలయాపన చేస్తే మాత్రం మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తాము, ఫైనాన్స్ మినిస్టర్ కలుస్తాము, అయ్యా ఇది పద్ధతి కాదని చీఫ్ సెక్రటరీ కలుస్తాము, గవర్నర్ కలుస్తాము. తర్వాత మేము తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నటువంటి మేధావులు పిలుచుకుంటాం. ఉద్యోగులను అవమానపరుస్తున్నారు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలంటే ఇబ్బంది పెడుతున్నారు, మరి ఎట్లా అని చెప్పి మాట్లాడి గతంలో రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో ఆ తిరిగా వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం మా వంతు సహాయ సహకారం వాళ్ళకు ఉంటాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి చూస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మీ కమిటీ చూస్తే కొంచెం అదే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బలం చేకూరు ఎలా ఉన్నాయనిపించవచ్చు. వారు అన్నంత వరకు మేము ఎవరితోనూ మాట్లాడలే, కమిటీ వేయాలని లేకుండే. వారు అన్నందుకే మేము ఏం లేని అంటున్నారు కదా, ఇక ఏం లేని అన్నప్పుడు ఎందుకు వేసుకొని అందం పట్టు అని చెప్పి ఇక అన్ని పార్టీలు ఉన్నారు. బీజేపీ పార్టీ ఉంది, సిపిఐ, మన వామపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము వస్తామని చెప్తున్నారు. అన్ని పార్టీలకు అతీతంగా ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఇది వ్యక్తులు ఏ పార్టీలో ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ మాత్రం ఒక ఎజెండా, కామన్ ఎజెండా ఉంటుంది. తెలంగాణ ఉద్యోగుల గురించి ఉంటుంది, పెన్షనర్స్ గురించి ఉంటుంది, కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ఉంటుంది, సింగరేణి ఉద్యోగుల ఉంటుంది, ఆర్టీసీ ఉద్యోగుల మీద ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల పైన ఉంటుంది, అదేవిధంగా ఆటో డ్రైవర్ల మీద ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులు, సంఘాలకు కూడా ఈ కోఆర్డినేషన్ కమిటీ తగినంత సాయం చేస్తుంది. మీరు గతంలో ఉద్యోగ సంఘాల నేతగా ఉన్నారు, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడున్న సమస్యలు, ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఎన్ని పరిష్కారం అయితే అనుకుంటారు? దాదాపు 50 పైగా డిమాండ్లు అయితే గవర్నమెంట్ ముందు పెట్టారు. దానికి సంబంధించి ఎన్ని పరిష్కారం అయితే? నువ్వు 50-100 కాదు మాకు కావాల్సింది. మాకు ప్రధానమైనటువంటి 10, 5 ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఇమ్మీడియట్గా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందరికీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి వాపస్ 10,000 మందికి. 5 DAలు వెంటనే ఇవ్వాలి, మిగతా బిల్లు ఆపి. రెండవది. మూడవది, పాత పెన్షన్ విధానాన్ని తెస్తామన్నారు, ఇమ్మీడియట్గా అది తీసుకురావాలి. నాలుగవది, ఏ కార్పొరేట్ హాస్పిటల్లో అపోలో కానీ యశోద కానీ కామినేని ఎక్కడ ఏ హాస్పిటల్లో ఎవరు ఏ ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి, ఏ జర్నలిస్ట్ ఈహెచ్ఎస్ కార్డు ఉన్న వ్యక్తి జాయిన్ అయితే ప్రభుత్వమే భరించి వాళ్ళకి ఇమ్మీడియట్గా క్యాష్లెస్ ట్రీట్మెంటు ఇవ్వాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత ఇవ్వాలి. ఇవి మాకు ఈ 5 డిమాండ్లు. ఈ 5 డిమాండ్లు ఇచ్చి మిగతా ఏమైనా చేయండి, కానీ అన్నీ చేసి ఈ పక్కకు పెడతామంటే మేము ఊరుకోం. ఖచ్చితంగా ఏదైతే ప్రధానంగా ఉద్యోగస్తులకు సంబంధించి 5 ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. చాలా వరకు డిమాండ్లు అవసరం లేదు. ఈ 5 డిమాండ్లు చేస్తే ఉద్యోగులు చాలా వరకు హ్యాపీగా ఉంటారని చెప్పేసి గతంలో తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగ సంఘాలుగా మాకు అనుభవం ఉందో, ఆ అనుభవంతోనే ఈ కమిటీ కూడా చేస్తుంది. ఎట్లా ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తున్నారని మా మీద ఆల్రెడీ ఆరోపణ చేశారు. సో ఆ ముఖ్యమంత్రి ఆరోపణలు నిజం చేయాలని చెప్పేసి కమిటీ కూడా మేము ఫామ్ అయ్యని చెప్పేసి ఈ కమిటీ మున్ముందు అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా కలిసి ఉద్యోగస్తులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పేసి శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లె టీవీ, హైదరాబాద్.